నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బల్లెపు మహేష్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఆర్పీఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మతతత్వ పార్టీలకు కాకుండా రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నో నూతన సంస్కరణలకు ఆద్యుడు గడ్డం వెంకట స్వామి మనవడు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలంటే బీజేపీ పార్టీని ఓడించాలని కోరారు. మా ఎమ్మెల్యే 10 సంఘాలకు మేము గ్యాదర్ చేసినాము, అందరికి మొబిలైజ్ చేసినాము. దాంట్లో స్టూడెంట్స్ వింగ్స్ ఉన్నారు, అదేవిధంగా టీచర్స్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, దాని తర్వాత సివిల్ లిబర్టీ గ్రూప్స్ ఉన్నారు, సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈ అవేర్నెస్ ఎందుకు మేము తీసుకొచ్చినాం, ఈసారి మేము నిలబడకుండా మేము ఉన్న ఓట్స్ కూడా రిపబ్లికన్ పార్టీ ఆ ఓట్స్ కూడా ఎందుకు డివైడ్ కావాలి, అది ఖచ్చితంగా కాంగ్రెస్కే పడాలి, కాంగ్రెస్ వస్తేనే మేలు జరుగుతుంది అనేది మాకు ఒక గట్టి నమ్మకము. ఇప్పుడు దాకా మేలు జరిగింది మనకు, మన దేశం కంటే నిజంగానే కాంగ్రెస్ హయాంలోనే మనకు మేలు జరిగింది. బీజేపీ ఏదైతే గ్యారంటీస్ ఇచ్చినారో లాస్ట్ 10 సంవత్సరాల్లో ఆ గ్యారంటీస్ ఒక్కటి కూడా అమలు కాలేదు. దాంట్లో ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా ఈ ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిపోయిందంటే డబుల్ రేట్ కింద పెరిగిపోయింది, 100% పెరిగిపోయింది. అదేవిధంగా పెట్రోల్ ధరలు తగ్గిస్తారన్నారు, అది కూడా తగ్గలేదు. సో ఇంకా చాలా ఉన్నాయి. యూనివర్సిటీస్ ఇంక్రీజ్ చేస్తా అన్నారు ప్రతి స్టేట్లో, కానీ అది కూడా చేయలేదు. ఈవెన్ మన పిహెచ్డి స్టూడెంట్స్ ఒక ఏదైతే నెంబర్ ఆఫ్ సీట్స్ ఏదైతే ఉండాలో యూనివర్సిటీలో అది కూడా తగ్గించేస్తారు. నిజంగానే చూస్తే దేశ పరిస్థితులు ఎట్లున్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి. నిజంగానే అన్ని ఎలక్షన్స్ లాగా ఈ ఎలక్షన్స్ కాదు. ఈ ఎలక్షన్స్ నిజంగానే ఒక జీవితం లేకపోతే ఒక దేశం మారే పరిస్థితి ఉంటుంది. ఓట్ హక్కు మనం సరిగ్గా మనం తెలుసుకోకపోతే, ఓటు హక్కు నిజంగానే మనం వాడకపోతే ఓటు ఎవరికి ఇవ్వాలి ఈసారి అనే అంబేద్కర్ ఇప్పుడు అది నిజంగానే ఆ ఓటు అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలిసి వస్తుంది. ఎందుకంటే నిజంగానే మనం కాన్స్టిట్యూషన్ ఉండకూడదా అనేది ఈ యొక్క ఎలక్షనే డిసైడ్ చేస్తుంది. అటువంటిప్పుడు మీ యొక్క జీవితాలు ఎట్లుండాలి, మీ జీవితాలు ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచించే శక్తి మీలో ఉండాలి, ఓటు సరిగ్గా వేయాలి అనేది తెలియజేస్తూ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి వేస్తే మాత్రం 100% గ్యారంటీగా న్యాయం జరుగుతుంది. అది కాకుండా స్పెషల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ చాలా పెద్ద ఎత్తులో భారీ ఎత్తులో బెనిఫిట్ పొందుతామనేది కూడా ఒక గట్టి నమ్మకంతో మేము అన్ని చర్యలు చెప్పడం జరుగుతుంది. అది తప్పకుండా కాంగ్రెస్లో ఓటు వేసి మెజారిటీగా గెలిపేయాలనేది మా ఒక అప్పీల్, మా ఒక విజ్ఞప్తి. అందరికీ స్పెషల్ స్టూడెంట్స్కి కూడా నేను తెలియజేసేది ఏంటంటే లోహిత్ వేముల కేసు అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు అందరు ధర్నా చేస్తే మొత్తం కాలేజెస్ ఒక నక్సలైట్ డెన్ అయిపోయింది అన్నారు, ఒక నక్సలైట్ అడ్డా అయిపోయిందని చెప్పినారు. ఎప్పుడైతే కాలేజ్ ప్రొటెస్ట్ చేస్తున్నారు మన లోహిత్ వేముల గురించి. అదేవిధంగా జేఎన్టీయు ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, వీళ్ళంతా అర్బన్ నక్సలైట్స్ అన్నారు. అటువంటి గవర్నమెంట్ ఇది. ఆ గవర్నమెంట్కి మళ్ళీ తీసుకువస్తే మాత్రం మనం నిజంగానే మన జీవితాలు మనం వెనుకబడేదని తెలియజేస్తూ నిజంగానే కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మా స్టేట్ జనరల్ సెక్రటరీ దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతారు. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి, మహేష్ బాబు గారికి థ్యాంక్ యూ చెప్తూ నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను, తెలంగాణ స్టేట్. ఇక్కడికి రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గడ్డం వంశీకృష్ణ గారు మేము సర్వే చేసుకున్నాము, ప్రైమరీ డాటా మా దగ్గర ఉంది. ఈయన కంపల్సరీ ఇక్కడ గెలిచే ఛాన్సెస్ 90% వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ఫాదర్ ఒక మంచి పొలిటీషియన్, వాళ్ళ తాతగారు ఒక మంచి పొలిటీషియన్. అందుకే అక్కడి నుంచి వచ్చిన సొసైటీ మీద చాలా అవగాహన ఉంది. బాబాసాహెబ్ చెప్పినట్లుగానే ఈక్వాలిటీ, ఫెటర్నిటీ, లిబర్టీ ఏదైతే ఉందో వాళ్ళ
ఫ్యామిలీస్లోనే మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు బీజేపీకి మాత్రం ఈసారి 2024లో అసలు ఆ బీజేపీ అనేది మనం మాట్లాడకూడదు. ఎందుకంటే బీజేపీ ఇంతవరకు చేసింది ఏం లేదు, ఫ్యూచర్లో కూడా ఏం చేయదు. వాళ్ళు చేసింది ఓన్లీ మతాన్ని ప్రచారిస్తుంటారు, ఆ గుడి పేరు చెప్తారు. మనకేమో బాబాసాహెబ్ ఎప్పుడైనా కానీ గుడి కాదు మనకు బడి కావాలన్నారు. ఇంతవరకు కూడా మనకు బడిలు మనకి ఎక్కడ కూడా లేదు. గుడిలకు పెట్టే పెట్టుబడి బడిలకు పెడితే మనం ఎక్కడికే వెళ్ళిపోతామో, ఒక ఎంటర్ప్రీనియర్షిప్ కూడా లేదు. ఇప్పుడు జాబ్స్ కూడా పాపులేషన్ లేని టైంలోనే రైల్వేస్ కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ మన బిఎస్ఎన్ఎల్ కానీ అది చాలా పాపులేషన్ లేని టైంలోనే అవి ఎంతో